గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలోనే చిరు వ్యాపారులు, స్ట్రీట్ వెండర్లు, హోటల్స్, రెస్టారెంట్స్, కర్రీ పాయింట్ నిర్వాహకులు రేట్లు పెంచారు. ప్రస్తుతం 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర భారీ స్థాయిలో 900 రూపాయలకు పైగా పెరిగి 3000 రూపాయల మీదకు చేరింది. దీంతో వినియోగదారుల జేబులకు చిల్లు తప్పేలా లేదు. గ్యాస్ రేట్లు ఏమీ పెంచకున్నా చిన్నపాటి కొరత ఏర్పడిన నేపథ్యంలోనే స్ట్రీట్ వెండర్లు, కర్రీ పాయింట్, చిన్న హోటల్ నిర్వాహకులు భారీ స్థాయిలో రేట్లు పెంచారు. 20 రూపాయలు ఉన్న కర్రీస్ 30 రూపాయలు చేశారు. 30 రూపాయలు ఉన్న ప్లేట్ ఇడ్లీ ధరను 40 రూపాయలు చేశారు. ఇప్పుడు సిలిండర్ ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ఏ రేంజ్లో పెంచుతారో అని వినియోగదారులు హడలెత్తిపోతున్నారు. మొన్నటి వరకు గ్యాస్, ఇంధన ధరల పెరుగుదల ఉండదని సామాన్యులకు భరోసా కల్పించిన కేంద్రం 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచేసింది. దీంతో నిర్వాహకులు, వినియోగదారుల నెత్తిన బండపడినట్లు అయింది. ధరల పెరుగుదలతో వినియోగదారులకు అదనపు ఖర్చులు అవుతుండటంతో పాటు నిర్వాహకుల వ్యాపారం దెబ్బతినే అవకాశం ఏర్పడింది. నిన్న మొన్నటి వరకు చాలా ఫ్రీగా బయట ఫుడ్ తిన్న సామాన్యుడు ఇప్పుడు జేబును 1కి 10 సార్లు చూసుకొని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న చిరు ఉద్యోగులు తమ సాలరీని మొత్తం కేవలం ఫుడ్ మీద ఖర్చు చేయాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. తమ వ్యాపారం ఎక్కడ దెబ్బతింటోందని స్ట్రీట్ వెండర్లు, చిరు వ్యాపారులు దిగాలు చెందుతున్నారు. ఇంత ర్యాపిడ్ పెరుగుదలను అటు సామాన్యుడు, నిర్వాహకుడు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కమర్షియల్ సిలిండర్ ధర పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలి అని స్ట్రీట్ వెండర్లు, సామాన్యులు కోరుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ కావ్య, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం పెంచడంతో అది ఒక్కసారిగా చిన్న 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 వ్యాపారస్తులు, అదేవిధంగా చిన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు నడుపుకునే వాళ్ళ మీద ఒక పెద్ద భారం మోపినట్లయింది. ముఖ్యంగా ఇప్పటికే 2 సార్లు ఈ కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడంతో ఇప్పటికే వాళ్ళ రేట్లు పెంచడం, అదేవిధంగా రేట్లు పెరిగిన తర్వాత కస్టమర్లు కూడా కొంత తగ్గిపోయారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక ఈ క్రమంలోనే మే 1 నుంచి, అంటే నిన్నటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 993 రూపాయలను పెంచింది. దీంతో 3300 వరకు ఈ ఒక్కో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర చేరింది. అంటే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం 3300 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పటికే పెరిగిన ధరలతో తాము రేట్లు పెంచడం వల్ల అటు కస్టమర్లు రాక ఇబ్బందులు పడుతున్నాము, అంటే బిజినెస్ కాస్త తగ్గిపోయిందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు మరోసారి ఒకేసారి దాదాపు 1000 రూపాయల వరకు పెరగడంతో ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందా అనే ఒక భయాందోళన పరిస్థితుల్లో ప్రస్తుతం చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులు ఉన్నారు. ఇక ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఎక్కువగా రెస్టారెంట్లు, హోటళ్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఈ ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పటికే పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరతో పాటు వాళ్ళకి సప్లై కూడా తక్కువ వస్తుండడంతో ఒక రకమైన ఇబ్బందులు వాళ్ళు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడైతే ఫిబ్రవరి నెలాఖరులో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిణామాలు కొనసాగుతూ వచ్చాయో అప్పటి నుంచి ఈ ఎల్పిజి గ్యాస్ కొరత ఏర్పడింది. అక్కడ భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో 2వ అతిపెద్ద ఎల్పిజి గ్యాస్ వినియోగదారుడుగా ఉన్నారు. అయితే ఎల్పిజి గ్యాస్ లో దిగుమతిలో ఒక 60% వరకు ఇతర దేశాల నుంచి, పశ్చిమాసియాల నుంచే మనకి దిగుమతి అవుతుంటుంది. ముఖ్యంగా యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా దేశాల నుంచి భారతదేశం ఎక్కువగా వీటిని దిగుమతి చేసుకుంటుంటుంది. ఇక దీంతో సాధారణంగా యుద్ధం కంటే ముందు
సప్లై 100% జరిగితే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి 60 నుంచి 70% మాత్రమే వాళ్ళకి సప్లై అనేది ఈ రెస్టారెంట్లకి హోటళ్ళకి కొనసాగుతూ వచ్చింది. కానీ ఒకవైపు సప్లై లేకపోవడంలో, అదేవిధంగా హోటళ్లు ఈ రెస్టారెంట్లు నడపలేని స్థితిలోకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లోనే ఈ రేట్లు పెరగడం మరో పెద్ద భారంగా, అదేవిధంగా ఒక దశలో హోటళ్లు ఈ రెస్టారెంట్లు మూసుకునే పరిస్థితులు కూడా రాబోయే రోజుల్లో వస్తాయని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్యాస్ సిలిండర్లు పెరగడం, అదేవిధంగా కొరత ఉండడంతో బ్లాక్ మార్కెట్ లో అంటే డీలర్ల దగ్గరనే వాళ్ళకి కష్టం. మొన్నటి వరకు ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 2,300 వరకు ఉంటే దాన్ని 6,000 వరకు, అంటే 2 రేట్లు ఎక్కువ, వాళ్ళకి 2 రేట్లు ఎక్కువ పెట్టి బయట 6,000కి బ్లాక్ మార్కెట్ లో కొని వాళ్ళు ప్రతిరోజు హోటళ్ళని రెస్టారెంట్లు నడుపుతూ వచ్చారు. ఇక ప్రస్తుతం ఈ రేట్లు పెరగడంతో ఇంకా అది ఏ స్థాయిలో బ్లాక్ మార్కెట్ కొనసాగుతుందని కూడా ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే ప్రధానంగా ఈ హోటల్ మేనేజ్మెంట్ రంగాల నుంచి, అదేవిధంగా చిన్న చిన్న ఈ హోటల్ కానీ, చిన్న చిన్న బయట రోడ్ల మీద పెట్టుకునే పని చేసుకునే వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటి, దయచేసి ఈ కొరతను కూడా అధిగమించి, అదేవిధంగా పెంచిన రేట్లను తగ్గించాలని కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ప్రస్తుతం యుద్ధ పరిణామాలు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి యుద్ధ ప్రభావం ఇంకా కొనసాగుతుంది. ఇక్కడ హార్ముజ్ జలసంధి ఇంకా పూర్తి స్థాయిలో తెరవలేదు కాబట్టి ఈ కొరత అనేది ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ కొరత అనేది పూర్తి స్థాయిలో తొలగిపోతుందో అప్పుడే సప్లై అనేది పెరుగుతుంది. దాని తర్వాత కొంత ఈ రేట్లలో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కానీ పెరిగిన ధరలు అటు అంటే ఒక చిన్న మధ్యతరగా వ్యాపారస్తుల మీద, హోటల్ రెస్టారెంట్ల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇలాగే కొనసాగితే అది ద్రవ్యోల్బణం దిశగా కూడా వెళ్లే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు తెలుపుతున్నారు. కావ్య, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.